హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. బాబా దయ వల్ల అందరూ బాగుండాలని నేను బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ప్రార్థిస్తాను కూడా. నేనిప్పుడు 18వ అధ్యాయం చదువుతానండి. అది మీరు విని నేను చదివిన ఎంత ఫలితం ఉంటుందో విన్నా అంతే ఫలితం ఉంటుందండి. నేనిప్పుడు 18వ అధ్యాయం రవిదాసుని గురించిన వర్ణనం చదువుతానండి. శ్రీపాదుల వారి దివ్య మంగళ దర్శనము. నేను బ్రాహ్మణత్వంతో కలిసి కురుగడ్డ చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యది పురుషుడు, ఆది మధ్యాంత రహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్యమంగళ స్వరూపము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. నేను నేతల ద్వయము నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారం చేసుకోవలసిందని చెప్పిరి. నేను శ్రీపాదుల వారి స్పర్శ చేసినప్పుడు తమ కమండలం నుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమీనూ మాట్లాడకుండగానే అంతి తీయని కంఠస్వరంతో దివ్య శ్రీచరణుల వారు, నాయన శంకరభట్టు, నీ అందలి ప్రేమాతిశయం వలన నిన్ను ఇచ్చటికి ఆకర్షించేతిని అని పలికిరి. ఆ పలుకుల తీయదనమును అపారమైన వారు కారుణ్యామతి దృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకు అభయప్రధానమనరింప సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్య హస్తమును నా మస్తకముపై నుంచిరి. నాలోని కుండలేని శక్తి ఒకసారిగా విజృంభించి నన్ను వివసన చేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమును అంతర్ధానమవునట్లు తోచినది. 1000 సముద్రములు ఒకసారిగా విజృంభించి నన్ను తనలో కలుపుకున్నట్లు ప్రయత్నించిన అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరములను దహించి వేయుచు మత్తెక్కి సాగినది. నా కన్నులు మూతపడినవి, హృదయ స్పందనలు నాడీ స్పందనలు నిలిచిపోయినవి. నా మనసు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యంతో నిలిచినది. నా హృదయం నందలి చైతన్యమును విశ్వమందున్న అనంత చైతన్యంలో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అని ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము ఆ నేను అనేది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో నుంటిని. ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయముల నొందుచున్న జ్ఞానం కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్నుడనని తోచినది. నేను అనేది శమింపినప్పుడు అవ్యక్తమైన దివ్యానందంలో నుంటిని. ఇది అంతేనూ నాకు చిత్ర విచిత్రముగా నుండెను. అంతట శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తన కమండలంలోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చితిని. జగత్తునకు ఆది గురువులైన శ్రీవల్లభులు 1000 తలల ప్రేమను మరిపించడి కరుణామృత దృష్టితో నా వైపు చూచుచు మందహాసము చేసిరి. నీతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడటకు కానీ వారి దివ్య చరణములను స్పర్శించటకు కానీ ధైర్యం చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూచి, నీతో వచ్చిన ఈ 2 ఆగంతుకులు ఎవరని ప్రశ్నించిరి. ప్రభు, ఈ దివ్య శ్రీచరణులు దర్శనం కోరి వచ్చిన ఈ 2 కూడా బ్రాహ్మణులే అని నేనంటిని. దానికి ప్రశాంత సుందరుడు, నాయన, వీరు బ్రాహ్మణులుగా తోచట్లేదే, గోమాంస భక్షణ చేయి మేచుల వల్లే తోచుచున్నారు. యథార్థములు వీరి నుండియే తెలుసుకొని వచ్చును అనెను. అంతటా ఆ బ్రాహ్మణులిద్దరూ, అయ్యా, మేము బ్రాహ్మణులము కాము, మ్లేచులమే, సందేహమే లేదు అని కల్మాను చదివిరి. శ్రీవల్లభుల వారు క్షణక్షణ లీలా విహారి, నేను నిర్ఘాంతపోయితిని. అంతటా ఆ మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడు అనే పేరుతో మాయావేషంలో సంచరించుచు జగత్ ప్రభు అయిన ఈ దత్తాత్రేయుల వారిని గుర్తించుటకు అనేక జన్మల పుణ్య ఫల భాగ్యము గుర్తించిన తదుపరి ఆ భావం స్థిరమై వారి యందు భక్తిభావము సంపూర్ణంగా కలిగి ఉండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలు ఉందురు. అట్టి గోవు లేని గృహము శ్మశానంతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము, తృష్టిప్రదము. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞ యాగాదులందు మేకలను బలి ఇచ్చుట కలదు. యజ్ఞ పశువైన ఆ మేకకే కాక దానితో రక్త సంబంధం గల అనేక మేకలు తమ నీతి జన్మము నుండి విముక్తములై ఉత్తమ జన్మ నొందును. బ్రాహ్మణ జన్మ నొందును. యజ్ఞ వశువైన ఆ మేకను ఆ విధముగా ఉత్తమ జన్మల నొందింపగలిగినంత యోగబలము, తపోబలము యజ్ఞము నిర్వహించే వారికి ఉండవలను. ఆ విధమైన యోగి తపోబలము లేక నామమాత్రమే యజ్ఞం నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ కాలములను బట్టి ధర్మకర్మలు మారుచుండును. మ్లేచుడనైన తపస్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యేది పరమేశ్వరార్పణ బుద్ధితో
చేయబడినదై గోవును దాని రక్త సంబంధం గల సంతతిని ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని ఎడల మహాపాపం చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోమాంస మహాపాపమని నిర్దేశించబడినది. కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడ లభించున్నాయని కృష్ణుడు వెదికెను. కృష్ణునకు అర్జునకు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలములోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహమునకు ఆపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసం వెతుకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొని తెచ్చెను. ఆహారం భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వేచెను. నరుకుచున్న తండ్రి గాని నరకబడేడు కుమారుడు గాని నరుకుట అను క్రియ జరిగినప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా నుండిరి. సమాజక్షేమమునకు ఆహారం కావలను. పంట పండించుట అనున్నది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణ ఆ ప్రదేశమునే కౌరవ పాండవులకు రాబో కాలంలో యుద్ధక్షేత్రముగా నుండిన తగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీకు గోమాంస భక్షణ చేయుట ఎంతమాత్రము సమర్థనీయము కాదు. అయితే పూర్వపుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థన బలము వలన విశేషించి నా అవ్యాజ కారుణ్యం వలన మీరు ఈ మా దర్శన భాగ్యను పొందగలిగిరి. ఇదే మీ మహాభాగ్యము, అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయి నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములకు మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్ర జలమును మీ మీద ప్రోక్షించి సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చట నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోట్లకు పొండు. మీకు అన్న వస్త్రములకు లోటు లేకుండా చేచెదను. మీరు లేచవనితులను వివాహమాడి మేలసి ధర్మములను అనుసరించి మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మంలోనే జన్మాంతరములలోనూ సంతానమై జనించి మిమ్మల్ని అనేక రకములుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించడి కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక. అయితే దర్శన భాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తర్వాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అని పేరు కలిగిన విలక్షణ అవతారంచే ఉద్ధరించబడెదరు. భారతదేశమునందరి శీలది గ్రామం కలదు. అది కాలాంతరమున సిద్ధిక్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుంగనేమో. ఇది శిలాక్షణముల వల్ల మార్చుటకు వీలు లేనిది. తక్షణము ఈ ప్రదేశమును విడిపోవలసినది అని వారిరువురిని ఆజ్ఞాపించిరి. నేను శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసు అను నామాంతరం కలిగిన రచకుడొకడు వచ్చెను. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కారం చేయుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదుల వారి యందు నిర్లక్ష్యముగా నుండిరి. తరువాత శ్రీపాదుల వారు వాని వైపు చూచి మందహాసము చేసిరి. దీనికి కారణమేయుండునాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచు నా భూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతం! నా మనోనేత్రములకు వింత దృశ్యములు కనబడసాగిను. భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు. కురుగట్ట వైపునకు రవిదాసు పడవ నడుపుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడు ఒకడు ఉండెను. తాను బ్రహ్మజాతికి చెందినవాడనైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కినట్ల అస్పృశ్యతా దోషం కలుగుననియు, అందుచేత తనను ఒక్కడనే కురుగడ్డకు తీసుకొని పోవలసిందనియు ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యం చెల్లింపవలసి ఉండునని రవిదాసు పలికెను. నేను మహాపండితులను శ్రీపాదుల వరకు కడకు పోవచ్చున్నాను. ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్యుత్తును గమనించి భూరి సంభావన ఇచ్చును. దాని నుండి నీకు మూల్యమును చెల్లించదనని ఆ పండితుడు పలికెను. రవిదాసు సరే అనను. పడవ ప్రయాణం సాగుచుండెను. మాటల సందర్భమున రవిదాసుకు పురాణ ఇతిహాసముల గురించి కూడా ఏమీ తెలియదని పండితుడు గమనించి, ఓయి నా జన్మ చరితార్థము పురాణ ఇతిహాసముల గురించి కించిత్తు కూడా పరిజ్ఞానం లేని నీ జన్మ 4 వంతులు వ్యర్థమగును. రవిదాస్ మిన్నకుండెను. నదీ ప్రవాహం మిక్కుటముగా ఉండెను. దానికి తోడు పడవలో రంధ్రము పడి నీళ్లు పడవలోనికి రాసాగెను. అయ్యా, మీకు ఈత వచ్చునా అని రవిదాసు అడిగెను. పండితుడు ఈత రాదనెను. అంతట రవిదాసు, నాకు ఈత వచ్చును, మీకు ఈత రాదు. అందువలన మీ జీవితం 100కి 100 వ్యర్థమే అనెను. రవిదాసు శ్రీపాదుల వారి నామం ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను.
కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్య కాంతి నదీ మధ్యమున గోచరించను. అది అంతేనో శ్రీపాదుల వారి మహిమని రవిదాస్ తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటినంతటిను బయటకు పారబోయిచుండెను. ఇద్దరును శ్రీపాదుల వారి దర్శనమునకు వచ్చిరి. రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించబడుచుండిరి. కానీ ఈనాడు మాత్రం రవిదాస్ నమస్కరించినప్పుడు ప్రసన్న వదనముతో మందహాసము చేసిరి. రవిదాస్తో వచ్చిన పండితునికి మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్ర చర్చకు కోరిన పండితుడు నోటి మాట రాక నిల్చుండెను. శ్రీపాదుల వారు పోయి పాండిత్య గర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయితివి. మహాపండితుడు అయ్యుండి సద్వంశను జన్మించి పుణ్యము సంపాదించుకొనుటకు బదులుగా పాపము మూటగొట్టుకొనుచుంటివి. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభపెట్టితివి. సుఖముగా కాపురం చేసుకొనుచున్న ఒకనొక రజకుని ఇల్లాలని భర్త నుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడు గత్తిగా చేసుకొంటివి. ఆ రజకుని భార్య విడుదలైన పరిస్థితిలో నీకు ఉంపుడు గత్తిగా మారినందులకు నీకు శరీరం అప్పగించినను మనసులో నిన్ను నిరంతరము శపించునే ఉన్నది. భార్య అయిన ఆ సద్బ్రాహ్మణ్ణి తన సంతానం చట్టుబండలైనందులకు మానసికంగా చెప్పరాని క్షోభ నొందుచున్నది. అన్నిటినీ గమనించుతున్న నేను ఈరోజు నిన్ను ఇచ్చటికి ఆకర్షించితిని. ఈరోజు నీ జాతకం ప్రకారం మరణం లిఖింపబడి ఉన్నది. నీకు ప్రస్తుతం మరొక 3 వర్షములు ఆయుష్ను ప్రసాదించుచున్నాను. నీవు స్వగ్రామునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనకు మార్చుకునము. లేని ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేసేదను. నీవు పండితుడివే, సందేహమే లేదు. నీ విద్యుత్తునకు సంభావన ఇయ్యమందువా లేక మరొక 3 వర్షముల ఆయుష్ను ఇయ్యమందువా తక్షణమే సమాధానం ఇవ్వాల్సిందని అని అడిగిరి. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడికి నోట మాట రాక మగవాని వలె ఉండెను. వాని హృదయంలో తన ఆయుష్ పెరగవలనని కోరిక ఉండెను. కానీ నోటి మాట రాలేదు. శ్రీపాదుల వారే నీ హృదయమునందలి కోరికను అనుసరించి నీకు ఆయుర్దానం పెంచుతున్నాను. నీవు ఉంపుడు గత్తిగా నుంచుకున్న రసిక వనిత వచ్చే జన్మలో నీ భార్య కావలసి ఉన్నది. కానీ ఈ జన్మలోనే ఆమెను నీవు దానిగా చేసుకుంటువి. ఏ జన్మలోని ధర్మములు ఆ జన్మకే పరిమితములు. నీవు ఆ నియమను ఉల్లంఘించితివి. వచ్చే జన్మన ఆ రజక దంపతులు మహారాజ భాగం అనుభవించెదరు. నీవు నపుంసక జన్మ నుండి ఆ రజక వనితకు మేలు సేవలు చేయుచు కర్మఫలములను అనుభవించదువు. నీవు ఈ 3 వర్షములలోనూ కొన్ని సత్కర్మలు ఆచరించిన అన్న వస్త్రములకు లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ చేసుకునేదవు. దుష్కర్మ ఆచరించిన ఎడల రజక దంపతుల సేవ చేయుచు శ్రమకు తగిన ఫలితం లేక నానా యాతలను అనుభవించదువు. మరణం పొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. పుణ్యఫలముగా అతడు సాక్షాత్ దత్తావతారమే నన్ను సేవించుకొనగలుగుడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్యభూమి నుండి వైదొలగవలసిందని ఆజ్ఞాపించింది. ఆ పండితుడు వెడలిపోయాను. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుకుటియు ఆశ్రమ ప్రాంగణను శుభ్రపరచుటయు మొదలగు సేవలు చేయుచుండెను. శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీ గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేసుకొనేటివాడు. శ్రీపాదుల వారు ప్రసన్న వదనముతో వారి నమస్కారమును స్వీకరించేవారు. రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారముల ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడే మహాయోగం కలదని తన తండ్రి చెప్పి ఉండెను. అయితే ఈ నమస్కారములు శ్రీపాదుల వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ మహాయోగం కలుగుననియు తండ్రి చెప్పి ఉండెను. రవిదాస్ తన నమస్కారం శ్రీపాదులు అంగీకరించడం వలన అమితానందముతో నుండెను. రవిదాసు ఒకనొక దినమున ఒక మహారాజు సుందరి యువతీ జనములతో కలిసి జలక్రీడలాడుటకు తన కూడా మహారాజు జన్మనెత్తిన బాగుండనని మనసును తలచెను. శ్రీపాదుల వారు నదీ స్నానమునకు పోయినప్పుడు వానితో సంపాదించిన సందర్భమున ఈ విషయం చర్చకు వచ్చి రవిదాసునకు యవన వంశమునందు వైఢూర్య నగరమున జన్మించినట్లు వారు వరదానమును వసగిరి. తాము నరసింహ సరస్వతి అవతారమున వానికి దర్శన భాగ్యం ఇచ్చదనని అభయం వసంగిరి. వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రవిదాస్ అక్కడికక్కడే మరణించను. తన మనోనేత్రములకు అగుపడేది ఈ వింత దృశ్యములను చూచుచు నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. నేను స్వస్థుడైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూచి మందహాసము చేసిరి. క్షణక్షణ లీలా విహారి అయిన శ్రీ గురుదేవులను ఎంతనే ప్రశంసించగలను. ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తన భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యలు తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలను యోగ్యమైన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీ గురుల వారు పశువు కొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరూ మాధానందంతో అచ్చటి నుండి వెడలిచుండిరి. వల్లభేషణకు శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర అనుగ్రహము.
ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చెను. ధూళి దూషిత దేహంతో ఉండెను. అతడు కాశ్యపస గోత్రికుడు, అపస్తంభ సూత్రుడు, వల్లభేశ్వర శర్మ అన్నది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చినవాడు. శ్రీపాదుల వారు పీఠికాపురం నందు తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి యోగక్షేమ సమాచారములను తెలుసుకున్నాను. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్య భోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకున్నట్లు తన దివ్య హస్తములను పైకి చాచిరి. ఒక పెద్ద వెండి పాత్ర నుండిగా కీర్ అనబడు పాయసం ఉండెను. అచట సమావిష్టులైన శిష్యగణములకు దాన్ని పంచిపెట్టవలసిన శ్రీపాదుల వారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచినను పాత్ర ఎంత పాయసం మాత్రం నిండుగానే ఉండెను. తమ శిష్యులు తెచ్చిన భక్ష్య భోజ్యములను కృష్ణానదిలో వేయవలసిన ఆజ్ఞాపించిరి. ఈ కార్యం రవిదాసునకు అప్పగించబడెను. నదిలో జలచరములకు కూడా స్వామి ప్రసాదం వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేసుని తన దగ్గర కూర్చుండబెట్టుకుని వల్లభేసుని పక్కనే నేను కూర్చుంటిని. నా పక్కనున్న సుబ్బయ్య శాసన కన్నడ బ్రాహ్మడు కూర్చుండెను. ఒక బీద బ్రాహ్మడు తన కన్యకు మంచి సంబంధము కుదర్చమని స్వామిని ప్రార్థించాను. అంతటా శ్రీపాదుల వారు, నేనుండగా నీకు భయమెందులకు, పాపం ఉన్న చోటనే భయముండును. ఈ వల్లభేసుడు నీ అల్లుడు సుబ్బన్న శాస్త్రి పౌరోహిత్యం వహించును. వల్లభేసునకు పితృదేవతలు చాలా ఆగ్రహంగానున్నారు. పితృదేవతల శాపం ఉన్నట్టు జీవితానికి మంచిది కాదు. పితృలకు శ్రాద్ధ కర్మలు సశక్తంగా చేసేటి పిండ ప్రధానము మాత్రమే వారికి చేరను, అన్నిధా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రములను చదవవలెను. మాంగళ్య భాగ్యము కొరకు పశువుకమును స్వీకరించవలసినది. ఒక రోజును మీకు అందిన ఈ ప్రసాదము మహాదుర్లభమైనది. పీఠికాపురం నందులు మల్లాది వారు, వెంకటప్ప శ్రేష్ఠి గారు, వాసవాయి వారు నాకు నైవేద్యముగా ప్రసాదమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు మహాదుష్ట శక్తుల వలన పీడించబడు వారికి తక్షణమే ఈ ప్రసాదం వలన బాధ నివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మగ్గడి వారికి ఈ ప్రసాద స్వీకారాంతరము మా సంపద అభివృద్ధి చెందును అని తెలిపిరి. దివ్య భాషణం చేయు సందర్భంలో శ్రీపాదుల వారి చిక్కిళ్ళ నుండి అశ్రువులు జాలువారినవి. దగ్గుద్గత చెందిన గొంతుతో శ్రీపాదుల వారు మల్లాది వారికి, వెంకటప్ప శ్రేష్ఠి గారికి, వాసవాయి వారికి వంశములతో నాకున్న రణానుబంధము కాలాతీతం. వారి వాత్సల్యామ భక్తికి నేను పరవశించదను. నాకేదైనా తినుటకు దొరుకుదునేమో అని వారి ఇండ్లలోనికి సూక్ష్మ రూపంలో యథేచ్ఛగా పోవుచుండువాడను. వారికి అది ఎవరైనాను సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్ల యందు నేను పసిబాడుని తిరుగుచుండును. నా అడుగులు సవడి వారి హృదయంలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళ యందు కురుగట్లో నా అనుమతి లేకుండా ఎవరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించు బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు మహా ఆతతో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మింగివేసి వాటికి సవ్యములైన విముక్త దేహములను ప్రసాదించును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగం పొందు కొరకే వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధిలోనున్న మహాపురుషులు నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యముల కొరకు తహతలాడుచుండెదరు. మీరు అనంతముగా మీ ఏరు దాటి పోవలసినది. నా ఆజ్ఞ అలుంఘనీయము అని ఆజ్ఞాపించింది. మేము ఏరు దాటి ఒడ్డుకు ఉన్న పల్లెకు చేరితిమి. కన్యాదాత స్వగృహమునందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బయ్య శాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రములే తెలియను, కానీ ప్రేత సంస్కారముల కర్మల గురించి, ఆయా మంత్రముల గురించి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి వినడం లేదు, కనం లేదు. శ్రీపాదుల వారి ధ్యానము సుబ్బన్న బ్రహ్మస్థానమును కూర్చుండెను. వాని నోట అప్రయత్నంగా మంత్రములు వెలువడుచుండెను. ఇది సుబ్బన్నకి ఆశ్చర్యము. ఈ తంతు పూర్తయిన తరువాత వివాహ మంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళసూత్రములకు బదులుగా పశువుకము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే. వివాహ సందర్భంలో వచ్చిన బ్రాహ్మణులు వివాహం సంప్రదాయబద్ధంగా జరగకపోవటిచే నిందించి పరిణయ వేదికను నిష్క్రమించరు. వల్లభేషునకు తెల్లియు తండ్రియును లేరు. కన్య తల్లిదండ్రులను, వరుడును, పురోహితుడును, నేనును కలిసి 5 మాత్రమే. ఆ తరువాత నవవధువులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనమునకు పోయితిమి. ఆ స్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందింపరచిరి. అందరికీ కొంతసేపు ధ్యానస్థులమై తమ సన్నిధిలో ఉండవలసిందని వారు సెలవిచ్చిరి. నేను ధ్యానస్థుడు అవగానే నాకు వల్లభేషుని భవిష్యత్తు గోచరించను.
వల్లభేషుడు పశువు వర్తకం చేయుచుండెను. తనకు వ్యాపారం లాభం వచ్చిన యెడల కురుపురమునకు పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలెనని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల వారి అనుగ్రహం వలన అతడు విశేష ధనమును సంపాదించెను. అయితే మొక్కు తీర్చుటను వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదుల వారు కురుగడ్డలో అంతర్హితులై గుప్త రూపము నందున్నారు. కురుగడ్డలో శ్రీపాదుల వారి పాదుకులను మాత్రం ఉన్నవి. అతడు ధనమును తీసుకుని కురుగడ్డకు వచ్చుచుండగా 4 దొంగలు యాత్రికుల వేషమును అతనితో కలిసి వచ్చి వల్లభేషును వధించినారు. అతడు తన తల నరకబడి సమయంలో శ్రీపాద వల్లభ నామస్మరించెను. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయి యతి రూపంలో వచ్చి 3 దొంగలను వధించెను. 4వ వాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియు, ఈ 3 దొంగల మార్గములో తనను కలిసినారనియు ప్రోభపరచుడి వారి మాటలకు లోనే వారితో కుమ్మక్కైనాననియు తనకు రక్షించవలసిందని కోడుకొనెను. దయాతరంగులైన గురుదేవులు వారికి అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేషుని శరీరంపై చల్లమనియు వాని తలను మొండెమును అతికించి వలసిందనియు ఆజ్ఞాపించింది. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేషుడు పునరుజ్జీవితుడాయను. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయును వల్లభేషుడు తెలుసుకొనెను. వానికి తగిన ఆనందాశ్చర్యములకు అంతే లేదు. శ్రీపాదుల వారి దర్శన వాగ్దానం లభించినందుకు పరితపించెను. వల్లభేషుడు మూలమున తనకు శ్రీపాదుల వారి దర్శనమైనందుకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేషుడు తన తప్పు తాను తెలుసుకొనెను. 1000 మంది బ్రాహ్మణులకు అన్న తర్పణ చేయ శక్తి తనకు చాలా కాలం కిందటే కలదనియో, ఈనాటి తన స్తోమతతో దానికి 1000 మందికైనా సునాయాసంగా అన్న సంతర్పణ చేయగల తనకు అనవసర కాలయాపన చేసి ఇక్కట్లు కొని తెచ్చుకున్నానని ప్రతిగా 4000 మందికి బ్రాహ్మణుడు గురుకట్లో అన్న సంతర్పణ చేయించను. కొంతసేపు అయిన తరువాత కండ్లు తెరవలసిన శ్రీపాదుల వారు ఆజ్ఞాపించారు. తరువాత శ్రీపాదుల వారు తన సన్నిధిలో కారణం లేని కార్యం జరగదు. సృష్టి విధానం చిత్రముగా నుండును. నిరాకారుడనైన నేను నిరాకారంతో మీ ముందుకు వచ్చుట కడు చోద్యం. నిర్గుణుడైన నేను సగుణముగా మీకు తోచుట ఆశ్చర్యం. అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితితో అవధితో ఉన్నట్లు మీకు అనుభవం అవుట వింతను గొలుపు విషయం. సర్వశక్తులకు నా కరస్థమై ఉన్నవి. ఈ అనంత కోటి బ్రహ్మాండ మందలి ప్రతి అణువులోనూ ఉన్నవాడ నేనే. అణువును కలిసి ఉంచడి సంకల్ప స్వరూపం నేనే. అణువును విడగొట్టగలుగు నూతన సృష్టి రచన రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడు నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడదోసి వినోదించుచు అతితో పిలిచినప్పుడు సహస్ర భావములతో మిమ్మల్ని ఆదుకొని సంరక్షించు నా అనాది తత్వం నేనే. అన్ని జీవుల్లోనూ నేను అని తోచుచున్న అసలు శిశులైన నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము సర్వజ్ఞత్వము సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలసినే కానీ అవి మీకు వ్యక్తమై అనుభవం ఇచ్చుచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసిన ఏమున్నది అని సెలవిచ్చది. పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ గురువులు ఈ ప్రకారం చెప్పుచుండ ఎచ్చటినుండో ఘంటానాదము వినబడినది. అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీపాదుల వారి మొరల వాలినది. క్షణములను అనంతరము అందరము చూచుండగా అది అంతర్హితమైనది. శ్రీలందరూ శ్రీపాదుల వారి మాతృభావన. శ్రీపాదుల వారి తండ్రి ఈ శ్రీవల్లభ అవతారము సత్యఫలమును ప్రసాదించును. మహా అవతారము. నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడాను పూర్ణసిద్ధిని పొందజాలడు. యోగ విఘ్నములకు జయించలేడు. పోయి వల్లభేష వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలం చేయగా నీవు నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకముల అగుటాట్లు గురిచేసి నీ ఆశని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనం నాకు అవగతమే. వారి సంతానము కూడా నీ యందు వైరభావం కలిగి ఉన్న విషయం కూడా నాకు అవగతమే. చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుగడ్డకు వచ్చే సందర్భంలో నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలంతో ఆ 3 దొంగలను వధించదము. 4వ వాడు స్వల్ప దోషి కనుక విడిచిపెట్టదము. శ్రీపాదుల వారి శ్రమలు విన్న వల్లభేషుని భార్య కంటనీరు పట్టుకొనిచున్నది. అంతటా శ్రీపాదుల వారి తండ్రి, అమ్మ శ్రీపాద శ్రీ వల్లభుడైన నేను ప్రతి స్త్రీ యందును నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణిని చూచుందును. ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికీ పసిపడ్డను. నీవు దుఃఖించకము. నేనిచ్చడి ఈ పశువుకమును భద్రపరుచుకొనము. నీవు సర్వశుభమును అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించదు. మా శాస్త్రములు శిలాశాస్త్రములు. ఈ సృష్టిలోని ఏ శక్తి కూడా దాన్ని మార్చుటకు సాధ్యము కాదు. నాకు గాయత్రి మంత్రోపదేశం చేసిన మా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదలిచింది. అందులోకి మా తండ్రి గారి పేరులో నరసింహ శబ్దమునకు సరస్వతి తోడై నరసింహ సరస్వతి అనే పేర
మా తదుపరి అవతారం ఆవిర్భవించున్నది. మా తాతగారైన పాపనారాయణ రూపమును కూడా చిరస్థాయిగా చేయదలిచింది. దానికి ప్రతిగా నరసింహ సరస్వతి అనే నామం ముమ్మూర్తిగా మా తాతగారి రూపంలో పోలి ఉన్నది. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించింది. మీరు ఇప్పుడు చూసిన ఈ గంట ఒకప్పుడు మా తాతగారి ఇంట ఉండేది. అది నా సంకల్పం సాధకులకు అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. ఇది భూమి లోపల పొరల్లో కూడా ప్రయాణించుండును. భూమి పై పొరల్లో నుండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టు, నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము తెలుగు ప్రతిలోనికి ఏ సంఖ్యాకమైన 18వ అధ్యాయం పిఠికాపురం చేరే సందర్భంలో ఈ గంట తిరిగి పిఠికాపురం చేరును. ఈ గంట అనేక ఆకారాలు మారి పరిణామములు మారి నా సంకల్పం ప్రకారం నడుచుకున్నాను. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహాసంస్థానం ఏర్పడును. నా ప్రేమకు పూర్తిగా జయధ్వానం రూపమైన గంటను పీఠికాపురం పంపించదును. శ్రీపాద వల్లభులకు జయం జయం. 18వ అధ్యాయ పట్టణం వల్ల పాపకర్మలు ధ్వంసములే భాగ్యవంతులైన జీవితం ఏర్పాటుకు ఈ 18వ అధ్యాయ పఠనం చేసుకుంటే ఫలితం ఉంటుందండి. మీరు కూడా ఈ అధ్యాయాన్ని పఠించండి, లేదంటే వినండి. చదివినా విన్నా ఒకటే ఫలితం వస్తుందండి. 19వ అధ్యాయం చదువుతానండి. నేను చదువుతాను, మీరు వినండి. చదివితేనే విన్నా ఒకటే ఫలితం ఉంటుందండి. 19వ అధ్యాయం గురుచరణునితో సమాగమము. వల్లభేసి శర్మ దంపతులు, నేను సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాదుల వారి నేను స్మరించుకుంటుమి. ఇంతలో వారికి దూర బంధువైన లింగಣ್ణ శాస్త్రి అన్న అతడు వచ్చాను. అతడు వేదాంగ పారంగతుడు. లింగಣ್ణ శాస్త్రి ఈ విధంగా చెప్పనారంభించాను. నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయ క్షేత్రమైన పీఠికాపురంలోకి వచ్చింది. మా తాతగారు గర్విష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహు పిసినారి. శాస్త్రంలో చెప్పబడిన అపధర్మములకు ధర్మ సూక్ష్మములను వితండవాదముతో తనకు అనుకూలంగా అన్వయించుకునేవాడు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానములను యథాశక్తి అనుసూత్రంతో వక్రముగా అన్వయించుకొని వారి అత్యంత స్వల్ప ద్రవ్యముతో ఆ తంతు అయిందని అనిపించేవాడు. శ్రాద్ధపూర్వకంగా చేయబడు శ్రాద్ధ కర్మలందు కూడా అనవసరంగా ద్రవ్యం ఖర్చు పెట్టుచున్నానని భోక్తలు ఇదే పనిగా అదనని భావించి వికటముగా భోజనం చేయుచున్నారని తన ఇల్లు గొల్లవుచున్నదని అంతర్మదనం చెందేవాడు. కాలం తిరగా మా తాతగారు చనిపోయేది. మా నాయన కూడా తండ్రి గారి అడుగు జాడలోనే నడిచను. జగద్భక్షకుడైన కాలం మా తండ్రిని కూడా కబళించను. నేను మాత్రం శాస్త్రంలో చెప్పబడిన రీతిగా నా శక్తి తక్కువగాను కానీ ఎక్కువగా కానీ కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను గావించుంటుంది. ఇంతలో మా ఇంటిలో అకాల కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండాను. కారణమేమీ లేకుండానే సద్య కలహములు వచ్చిచుండెను. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంటి అడుగు పెట్టిన కొలదిసేపటికి రౌతుల స్వభావం పొంది జగడములకు దిగుగా అది కలహాల నిలయమాయను. నా భార్య నాపై అలిగి పుట్టింటికి పోయినది. నేను పొరండినప్పుడు నా కుమారుడు నా చేతిపై కూర్చొని తన 2 చేతులతో నా పేరు పిసకనారంభించను. నా కోడలు, నీ వయసు చాలామంది వల్లకాటికి చేరి ఉన్నారని, నీ వంతు ఎప్పటికి వచ్చునో అని తిట్టిపోసేది. నా కూతురు నీ ఇంటి దరిద్రం కూతురుగా జన్మించితిని. ఏ జన్మలో చేసిన పాపమో కదా అని పరుషవాక్యములాడేది. నా అల్లుడు, మా ఇంట్లో సరి అయిన సేవకులు లేరు, దుఃఖలాగున్నావు. మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చి గొడ్ల చావట్లో గౌసేవ చేయుట, అవసరమైన బ్రాహ్మణార్థమునకు పోయి తెల్లదానం పట్టుకున్నప్పుడు మొదలైన పనులు చేయవచ్చును కదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనం సిద్ధం చేయగలవారము. నీవే వంట వరపు చేసి నీవు తినగా ఏమైనా మిగిలినచో మాకు కూడా ఒక అబడము పెట్టవచ్చును కదా అని వ్యంగ్యోక్తులతో హింసించడు వాడు. నాకు జీవితం కంటకప్రాయమైనది. ప్రతి జీవికిని జీవించడానికి ఆసక్తి కలిగి జీవించట్లో మధుర్యం ఉన్నదని తోచును. అయితే నా విషయంలో జీవించట్లో మాధుర్యం లేదని తేలిపోయినది. అయినచో బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నాం, మరణించవదన్నాం, పిశాచనం లభించనేమో అని భయం. నా మరణానంతరము నా శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియ జరగవని నాకు స్పష్టంగా తోచినది. ఒకనాడు నేను నా ఇంటిలోనున్న గొడ్ల చావిట్లో నాకు అప్పగించబడిన పనులను అన్నిటినీ పూర్తి చేసి భోజనం చేయటకు ఉద్యుక్తుడనైతిని. అయితే నా కూడా నాకు పాసిపోయిన అన్నమును పెట్టినది. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసి ఉన్న నాకు మికుటముగా క్షుద్బాధ మరింత హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుతమన్నను ఓపిక లేని స్థితిలో ఉంటుంది. దుర్వాసనతో కూడిన అన్నము తినజాలను, ఆకలి బాధను తట్టుకొని చాలను. కడగండ్లు దైన్య స్థితిలో ఉన్న నాకు ఈ లోకములు, ఈ జనులు, ఈ బాంధవులెందు సత్యములేనా, లేక ఇదంతేను
ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనసులో శంక కలిగినది. ఆలోచించే శక్తి కూడా లేక వయసు మనసు మొద్దుబారిపోయినది. అటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నేనున్న గొడ్డ చావుటికి నాకు దర్శనమిచ్చాను. కరుణారసము మహాప్రవాహం వలె అతని కండ్ల నుండి ప్రవహించుండెను. ఆ దివ్య కారుణ్యమూర్తిని గాంచిన తక్షణమే పసి పిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చెతిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుంచి తెలియని జ్ఞానం కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీ చరణముపై పడి ఆ దివ్య చరణములను నా గుండెలో హత్తుకుంటుని. ఆ అవధూత దివ్య హస్తముతో నా అన్నమును స్పృశించెను. ఆ స్పంచములోని ఆ అన్నం అదృశ్యమాయెను. ఆ కంచములో హల్వా అని పిలువబడు తీపి పదార్థం ఉండెను. ఆ అవధూత హల్వాలో స్వల్ప భాగం స్వీకరించి మిగిలినది నన్ను తినమని ఆజ్ఞాపించెను. నేను సంతుష్టిగా తింటిని. నాలో జవసత్వములు పుంజుకొన్నవి. ఆ అవధూత నన్ను తన ఒక గుణపంతో ఈశాన్యములో తవ్వమనెను. నిలువెత్తు గొయ్యి తీసిన తదుపరి దానిలో 2 కుక్కల అస్థిపంజరములు బయలుపడినవి. నేను వాటిని అవతల పారవేచితిని. అవధూత నా వద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసితిని, పూడ్చిపెట్టితిని. అంతటా అవధూత ఇట్లా సెలవిచ్చెను. నీకు పిశాచ బాధ నివృత్తి చేసితిని. నీ గృహమునకు ఇప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయ క్షేత్రమైన పిఠికాపురం నుండి నీకు పిలుపు వచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడును. మనము తిరిగి పిఠికాపురంలో కలుసుకొందుము. నేను కట్టుబట్టలతో పిఠికాపురం బయనమైతిని. ఇంట్లోని వారు ఎవరికి చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంత దూరం పోచరికి సాయం సంధ్య సమీపించుండును. ఒక మామిడి తోట నుండా ప్రయాణం సాగించుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అన్నతడు నన్ను మిగిలి ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రి తన ఎంట ఆతిథ్యం స్వీకరించవలసిన బతిమాలను. నేను సరే అంటిని. ఉదయం స్నానం సంధ్యలు నెరవేర్చుకున్న తరువాత నాకు వస్త్రదానం అనేది కొంత ద్రవ్యం దక్షిణగా సమర్పించను. ఆ అవధూత చెప్పినట్లే సక్రమంగా ఏర్పాట్లు జరుగుచుండెను గమనించితిని. నాకు ఆశ్చర్యం కలిగినది. అంతటా ఆ రైతు అయ్యా, నిన్న మధ్యాహ్న సమయం ముందు ఒక అవధూత స్వప్న దర్శనమిచ్చి సాయం సంధ్య అందు ఒక బ్రాహ్మణోకుడు పాదచార్య తోట మార్గంలో పోవచుండని, అతనికి ఆతిథ్యం ఇచ్చి ఆ మరునాడు వస్త్రదానం చేసి దక్షిణ కూడా ఇవ్వవలసిందని, అతనికి భుజించుటకు మామిడి పండ్లను ఇవ్వవలసిందని చెప్పాను. తమ దర్శన భాగ్యం కలిగినది. నేను మీకు సేవ చేసుకుని అదృష్టం కూడా కలిగినది. ధన్యుడనైతిని అని సంభ్రమగా చెప్పాను. ఈ వృత్తాంతమును బట్టి అవధూతలో అతీత శక్తి చాలా కలవేనియు వారు సామాన్య అవధూత కూడా కాదని స్పష్టమైనది. నేను వేదములందరి రుచులను వల్లవేసుకొనుచు ప్రయాణం చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించిన వేదములను వల్లవేసుకొనుచు పోవచుండగా నాలో నరంలోని విద్యుత్ ప్రవహించడం గమనించేదని. ఆ విద్యుత్ ప్రవాహం వల్ల శరీరం నందు తెలియరాని ఆనందం కలుగుచుండును. నా వెనుకటిని ఎవరో వేద పండితుడు వడివడిగా వచ్చి గమనించేదని. అతడు వేదములందరి సావిత్రి పన్నం చెప్పనారంభించను. నేను కూడా అతనితో స్వరం కలిపితిని. అంతటా ఆ వేద పండితుడు సావిత్రి పన్నం చాలా ముఖ్యమైనది. త్రేతాయుగం నందు భారద్వాజ మహర్షి సావిత్రి కాటక చయనం చేసను. అది కూడా పిఠికాపురంలో చేసను. ఆ దత్తప్రభు ఏనాడో ఇచ్చిన వాగ్దానం అనుసరించి నేడు పిఠికాపురం నందు శ్రీపాద శ్రీవల్లభ రూపం అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పట్టించే అధికారం బ్రాహ్మణులకే ఇవ్వబడినది. వేదములను అధ్యయనం చేసే అధికారం మాత్రము వర్ణముల వారికి ఇవ్వబడినది. బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించువారు. మరి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్ళు నెత్తిపై జల్లుకొనుడు వాడు. పీఠికాపురం నుండి పిలుపును అందుకున్న నువ్వు ఎంతో అదృష్టవంతుడు అని పలికింది. నేను వారిని అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు, వారి మహిమను వినగోరుచున్నానని కోరగా, ఆ వేద పండితు నాయన, శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం సర్వపాపక్షయకరము. వారు సాక్షాత్తు దత్తాత్రేయులు వారు. వారి లీల జన్మభూమి పీఠికాపురము. పూర్వయుగమునందు మహాత్ములు అవసరములు ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల విష్ణుదత్తుడను పుణ్య దంపతులు ఉండేవారు. సుశీల మహాసాధ్వి తన సాధనా ప్రక్రియతో అనసూయ మాతతో తాదాత్మ్య స్థితి నొందేది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవేదన అనుభవించేది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషంతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితి నొందడివాడు. ఈ తాదాత్మ్య స్థితి అన్నది అభౌతికము, ప్రాకృతము, మనోబుద్ధులకు అగోచరము, వేద రహస్యము వాక్కులకు అందినటువంటిది. వివరించుటకు చెప్పుడు సాధ్యము కానిది. వారే ప్రస్తుతము సుమతి మహారాణి అప్పలరాశ్రమంలో జన్మించది. వారి తపఫలముగా శ్రీపాదులు వారికి సంతానముగా జన్మించది. వారు కృష్ణ యజుర్వేదులు, అపస్తంభ సూత్రులు, భారద్వాజ గోత్రికులు. పూర్వయోగమునందు లాభాద మహర్షి అయిన వైశ్యముని
వాసవి కన్నిక అవతారమందు భాస్కరాచార్యుని గాను, శ్రీపాద వాళ్ళ అవతారమందు సుమతి మహారాణికి తండ్రి అయిన బాపనారుడు గాను జన్మించిరి. నీ పీఠికాపురమున ఆ పుణ్య దంపతులను దర్శనం చేసుకొనగలవు. నీకు ఆతిథ్యం ఇచ్చిన వసదానము దక్షిణ ఇచ్చిన రైతు పీఠికాపురం అందరి వెంకటప్పయ్య శ్రేష్ఠి అని వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అని వారి వద్ద పూర్వజన్మం నుండి పాలేరుగా ఉండేవాడు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనం చేసిన మహాపుణ్యమును వలన తన భూస్వామియే సకల సుఖమును పొందుచున్నాడు. పీఠికాపురం అనేది వెంకటప్పయ్య శ్రేష్ఠిను నరసింహవరమును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాదులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు అని వివరించాను. తదుపరి నేను అయ్యా కర్మబంధములు అత్యంత సంక్లిష్టములని గమనించదని, యజ్ఞము చేయనప్పుడు పవమాన ఘట్టము బద్దలైన ఎడల ఆ ఘట్టములతో పాటు ఆధ్వర్యుని శిరస్సు కూడా బద్దలై వాని ప్రాణములు పోనని చెప్పబడినది. నేటి కాలంలో యజ్ఞం జరుగుతున్నవి పొరపాటున పవమాన ఘట్టములను చెప్పబడు ఆ మూడింట్లోని ఏదైనా ప్రమాదశాత్తు బద్దలైనచో ఆధ్వర్యుని శిరస్సు బద్దలగుటలేదు. దీనికి కారణమేమి? ఇట్లు వేదశాస్త్రములను చెప్పబడిన విషయములు శుభములను కలిగించినవి కానీ అశుభములను కలిగించినవి కానీ సంభవింపకపోవడం చేతనే నాస్తికులు వేదశాస్త్రమును అవహేళన చేయుచున్నారని వారిని అడిగితిని. దానికి వారి ప్రతిగా ఆ మహామహులు ఇట్లు వచించిన నాయన, ప్రస్తుత కాలంలో నిర్వహించబడు ఘట్టములో పవమాన ఘట్టములో విద్యుత్తు మొదలైన ప్రాణహారక పదార్థములు లేవు. యజ్ఞం నిర్వహించు ఆధ్వరుడు గొప్ప సాధకుడే ఉండవలను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటంగా ఉండవలను. యోగాగ్నియే పవమాన ఘట్టములో విద్యుత్తుని కలిగించగలదు. మహాయోగి అయినవాడు ఆధ్వర్యుడే యజ్ఞము చేసిన ఎడల సజ్జా ఫలితములు కలిగి లోక శ్రేయస్సును కలుగును. అట్లుగాక నామమాత్రముగా జరుగు ప్రక్రియ వలన వేద శాస్త్రోక్త ఫలములను పొందజాలము. యజ్ఞాది కర్మలలో వచ్చే దక్షిణలో 16, 116, 1116 అనే సంఖ్యాభేదములు కూడా ఎంతో రహస్యార్థం ఉన్నది. గోత్రం అనేది పితృ సంబంధమైనది. ఈ ధర్మం సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందినది. సాపిణ్యం అనేది మాతృ సంబంధమైనది. ఈ ధర్మం దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమును పుత్రుడు ధనము అను 2 ఫలములు గలవు. ఈ రెండింటిని పొందుటకు స్త్రీ అనడి అగ్ని ముఖ్యముగా కావలను. గుణభేదములే లేని శ్రీపాదుల వారికి కులభేదములు ఎట్లుండును? వారు భావాద్వైతమును బోధించువారు, కర్మాద్వైతమును కాదు. ఆదిశంకర్ల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాత రహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశింపక రజోగుణ ప్రధానులైన పరోపకార పరాయణులకు కళ్ళు గీసుకుని జీవించు గౌడ కోసులకు ఉపదేశించింది. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి కుల మత వర్ణ వయో వివక్ష లేకుండా వారి వారి యోగ్యతానుసారముగా తమ అనుగ్రహమును ప్రసాదింపచేతురు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోబులే ధన వ్యామోహాదులందు చిక్కి స్వధర్మానుష్ఠానమును మర్చిపోదురు. మనసు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రాలు అనడి ఈ 8 జడ ప్రవృత్తులందరూ. చిత్ప్రవృత్తుల్లో కలిగినట్లవి 9. 1 అన్నది చిత్ప్రవృత్తికి ప్రతీకము. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకలు. శూన్యం అన్నది బ్రహ్మత్వమునకు ప్రతీకము. పూర్ణముతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితమును ప్రకృతులు కార్యకలాపములకు అనగా సృష్టికి ప్రతీకమై ఉన్నవి. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసం చౌపాతి దేవ్ లక్ష్మి అని హాస్యంగా భిక్ష అడుగుచుండేడు వారు. ఇది 2495 అనే సంఖ్యకు ప్రతీక. వారి ప్రతి కదలికలోను వాక్కులోను నానా అర్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మత్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. శ్రీపాదుల వారు విరాట్ స్వరూపము. నేను బృహత్శిల నగరం అని పిలువబడిన పెనుకొండ గ్రామం చెందినవాడను. నన్ను గణపతి శాస్త్రి అని అందరూ. నేను వేదాధ్యాయం చేయ నిమిత్తము వాయసగ్రహారం వచ్చేది కాకినాడ. గురు శుశ్రూష చేయుచు వేదమును నేర్చుకుంటుంటిని. నా గురుదేవులకు వారి గృహమునకు సమీపంలో భూములు కలవు. వారి గోగుణములు కూడా విస్తారముగా కలవు. నేను గోవులు మేపుటకు పొలమునకు పోయి తిని ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్న దివ్య తేజో విరాజితైన 10 సంవత్సరాల వయసు గల బాలుడొకడు మా భూమిలోనికి వచ్చును. మెడలో జంజము ధరించి ఉండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడు నిర్ణయించుకుని నిర్ధారణ కొరకు అతన్ని అడిగి తిని, అంతటా బాలకుడు నేనే, నాలో సమస్త తత్వంలో
ఉన్నవి అన్నిటికీ ఆధారభూతుడైన నేను మాత్రమే నేను. నాలో బ్రాహ్మణ లక్షణములు గాంచిన నీవు నన్ను బ్రాహ్మణుడని భావించినడలా అది తప్పు కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో క్షత్రియ లక్షణములు గాంచి నన్ను క్షత్రుడు అనుకున్న అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో వయసు లక్షణములను గాంచిన నా వైశ్యుడు అనుకున్న అది అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యము కాదు. నాలో శూద్ర లక్షణములు గాంచి నన్ను శూద్రుడు అనుకున్నాను, అది తప్పు కాదు. అయితే అది మాత్రమే యథార్థము కాదు. నీవు నన్ను చండాలనుగా భావించిన తప్పు కాదు, అది కూడా యథార్థము కాదు. నేను సమస్త పరిమితులకు అతీతులను, సత్యములకు అసత్యములకు తోచడి ప్రతి విషయమునకును నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమ సత్యమును. ఆ సత్యతత్వము అన్ని అవధూతలకు అలవనుండనది. నా యొక్క ధర్మం పరమధర్మము. అది సమస్త ధర్మములకు అతీతము, ఆధారభూతము కూడాను. నాది పరమతత్వము. సృష్టిలో జీవుల్లో ఉండే పరమతత్వం అన్నిటికీ అంటే సుదూరంలో ఉండును. అంతేకాక వాటన్నిటికీ ఆధారంగా ఉండును. నీవు నన్ను పురుషునిగా భావించిన స్త్రీ వల్లే ప్రవర్తించదును, స్త్రీగా భావించిన పురుషుని వల్లే ప్రవర్తించదును. నన్ను అర్ధనారీశ్వరుడు అనుకుందువా? ఈ రెండు రూపములకు వ్యక్తమొకటకు ముందున మనోవాచ గోచరమైన దివ్యానందత్వమని రుజువు చేసేదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు అని ప్రశ్నించను. నాకు అతడు చెప్పినదంతయు మహోగ్ర జ్వర పీడిత సంధి ప్రలాపన వల్ల తోచినది. పైచం మితిమీరినప్పుడు అవాకులు చవాకులు వచ్చిన తలచితని. నా మనో అవస్థలను గమనించిన ఆ బాలుడు నేను ఇప్పుడు శనేశ్వరునితో మాట్లాడుచుంటుని. శనేశ్వరుడు నేను ఈ గణపతి శాస్త్రిని ఎంతో చమత్కారంగా విచిత్రమైన బంధములతో పడవేసి హించెదను. ఆ వేడుకను మీరు వీక్షించిన ప్రభు అని నాతో అనుచున్నాడు. నేను గణపతి శాస్త్రి కర్మఫలములను గోక్ష రూపంలో గ్రహించబోచున్నాను. నీవు అతన్ని బంధనములతో పడవేయచాలవని శనేశ్వరునితో అంటిని అని గణపతి శాస్త్రి తెలిపాను. ఆ మాటలు విన్న వెంటనే నాలో కంపరం మొదలయ్యాను. వాస్తవంలో ఆ సమయంలో నా జాతకంలో చాలా చెడు దశ జరుగుతుండెను. నేను ఏమి మాట్లాడిన స్థితిలో ఉండింది. ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలిగా ఉన్నది, పాలు ఇవ్వగలవా అని ప్రశ్నించాను. ఆ గోమాత అవునని సూచించు అద్దముతో తన తిప్పినాను. దాన్ని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరికి తృప్తిగా పాలను త్రాగాను. వాస్తవంలో అది గొడ్డు ఆవు. ఆయనను ఆ పశువుల కాపరికి పాలిచ్చాను. ఇది అంతేను నాకు అయోమయంగా ఉండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచ్చటన ఒక మామిడి చెట్టు కింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికంగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏళ్ల రైతు బాలిక వేషమున ఉన్న కన్య కూడా ఉండెను. చూపురులకు వారి ఇరువురు నయనానందకరముగా నుండిరి. వారి సరస్సు సల్లాపములు మనోహర భరితములై సరస్సు సంభాషణలు చూడచక్కగా జంటగా నుండెను. ఇంతలో వెంకటప్ప శ్రేష్ఠి గారు తన గుర్రపు బండిని దిగి వారితో పాటు 10 సంవత్సరాల వయసు కలిగిన తేజో విరాజితుడైన బాలుడొకడు ఉండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభులని ఆ తర్వాత తెలుసుకుంటాను. మా గురుదేవులకు ఈ భూమిని వెంకటప్ప శ్రేష్ఠి గారు తమ తండ్రి గారి స్మృత్యర్థము భూదానంగా ఇచ్చి ఉండిరి. ఈ భూమికి అనుకుని సృష్టి గారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకునే నిమిత్తము సృష్టి గారు ఎప్పుడెన్నో పీఠికాపురం నుండి వాయసగ్రహాపురంలో కూర్చుచుండెరు. సృష్టి గారు పశువుల కాపరిని అతనితో ఉన్న రైతు బాలికను చూసి ఆశ్చర్యచెగుతలేరు. ఏలయన్న వారు మహా తేజోవంతులవుటే కాక కొంచెం మార్పు చేర్పులతో శ్రీపాదులు అని పోలి ఉండిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, ఎందులకంత సంభ్రమాశ్చర్యం చికితులైనావు అని అడిగిరి. దానికి వారు, నాయన, వారి ఇరువురు చూడము నయనాందకర దృశ్యము అండ్రి. అంతటా శ్రీపాదుల వారు, చూచటివాడు చూడబడేటి దృశ్యము ఒకటేనా అని అడిగింది. దానికి శ్రీ షష్ఠి గారు, అంతటి వేదాంత విషయం నాకు తెలియవు బంగారు తండ్రి అని గొమ్మగా పలికిరి. శ్రీపాదుల వారు, తాత, ఇందులో వేదాంతమేమన్నది. శ్రీహరి కూడా పరిమితులేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితులైనట. ఈ సృష్టి నవరస భరితము. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమం. అచ్చట రెండుగానున్నది, ఇచ్చట ఒకటిగా ఉన్నది. ద్వైతము యథార్థమా, అద్వైతం యథార్థమా, నేను ఒకటా రెండా లేక అనేకమా ఆలోచించి చెప్పు. శ్రేష్ఠిగా శ్రీపాదుల వారి మాటలకు పశువుల కాపరి ఆ రైతు బాలిక కూడా శ్రీపాదుల వారి కాయ సృష్టి గాని కాదు కదా అనేది సందేహం కలిగినది. సృష్టి గారు చుముకమును పట్టుకుని శ్రీపాదుల వారి తండ్రి, తాత, సందేహం ఎందులకు? మీ వంశంలోని వారి నన్ను మరువనంత వరకు నేను నా శక్తియును ఆదర్శ రూపమును ఈ భూముల్లో సంచరించేవారమే. మీ ఇంటిలో నా అడుగులు ఎప్పుడు చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవం అయ్యే విషయము.
అనఘాదేవి సముద్రుడైన అనఘుడు దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపమును సృష్టి గోచరం కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఈ సమక్షంలోనే ఉన్నాడు, సందేహమే వలదు. నేను సుమతి మాయికి ప్రప్రథమంగా దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడినే వచ్చినప్పుడు వివాహ ప్రయత్నం చేయవద్దనియు, ఈ రకంగా ప్రయత్నం చేసించు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఖాయమని నిశ్చయంగా చెప్పితిని. నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తి వశముతో నన్ను బందీగా చేసేదివి గనుక అనఘా సమేతమైన అనఘా స్వరూపము నీకు దృష్టిగోచరం గావించితిని. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణం లేని కార్యం జరుగుజాలదు. సృష్టి నియమములను చిత్ర విచిత్రములైనవి, కర్మములు వాటి ఫలితములు అవి సంభవించు దేశ కాలములు నాచే నిర్ణయించబడినవి. మూఢులైన జనులు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యక్రమంలో ఒక భాగము. శ్రీపాదుల వారు ఈ ప్రకారము పలికి మేము చూచుండగానే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపు వెడలిరి. చూచుచుండగానే రైతు బాలికయు పశువుల కాపరియు కాంతి రూపమును పొంది శ్రీపాదుల వారిలో లీనమైరి. కాలము కాని కాలంలో మామిడి చెట్టుకు ఒకటే ఒక కాయుట అసంభవమైన విషయము. కానీ ఆ చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. దాన్ని శ్రీపాదులు వారు కోసిరి. వారి స్పర్శ ఎట్టిలో కానీ ఇది చూచుండగానే పండుగ మారినది. పసిపిల్లవానికి తల్లి భోజనము కానీ మధుర పదార్థములు కానీ తినిపించిన రీతిన శ్రీపాదుల వారు సృష్టి గారిచి మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తిన్నంత వరకును సృష్టి గారి పసిపిల్లవాడి వలె ఏడ్చుచుండరి. శ్రీపాదుల వారు మాతృ ప్రేమ 1000 తల్లుల కంటేనే గొప్పది. వారి దివ్య నేత్రము నుండి కారుణ్యమును ప్రేమను వర్షించినప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపుని అయిన అనఘామాతే అనిపించను. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సమక్షంలో నిట్ట నిలువగా నిలబడి ప్రభువు యొక్క అగ్ని కోసం వేచి ఉండి సేవకుని వలె ఉన్నది. శ్రీపాదుల వారి హస్తసగ్నితో అది పైకి ఎగిరినది. అది మామిడి టెంక రూపముగా నున్నను కేవలం కాంతి రూపముగా మారినది. శ్రీపాదుల వారిట్లంది విత్తు ముందా చెట్టు ముందా అని కొంతమంది వితండవాదం చేయుచుందరు. ఆ రెండింటి కంటేను ముందు ఒకడున్నాడు అనేది దైవం, అతడే దైవము. తన సంకల్పం బట్టి విత్తములను కానీ చెట్టును కానీ చెట్టు నుండి విత్తనములను కానీ ఆవిర్భంప చేయగలడు. అమోఘమైన అతని సంకల్పం సప్త ఋషులకు ఊహించనలవి కానిది. మాలిన్యంతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్యరహితుడైన జీవుడు పరమాత్మే అని అవుచున్నాడు. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములను వేగించబడిన విత్తనముల వలె ఉండును. అయితే పరమాత్మకు సంకల్పం కలిగి తనలో లీనమైన జీవాత్మ తిరిగి సృష్టి చక్రంలోనికి తీసుకురాదలిచిన అతనిని అడ్డుకొనగలవాడు శక్తి లేదు. అయితే తనలో లీనమైన జీవులను సృష్టిలోని తీసుకుని వచ్చుటకు వారు కారణ జన్ములే దైవకారము నిర్వహించురు. జన్మాంతరమున వారు తిరిగి పరమాత్మ యందు లీనమవుదురు. పరమాత్మ యందు లీనము కాక అత్యంత సమీపమందు ఉండదలిచిన జీవులకు ఆనందమయ స్థితిలోనే ఉండదలిచెదరు. అట్టి వారిని కూడా పరమాత్మ దైవకార్య నిర్వహణార్థము కారణ జన్ములుగా జన్మింపచేయును. జన్మానంతరమున వారు పరమాత్మ యందు లీనము కాక అత్యంత సమీప స్థితి యందు ఉండే దివ్యానందమును అనుభవించెదరు. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే స్థితిలో ఉండగోరు జీవులు కారణ జన్ములై దైవ కార్యమును నిర్వహించిన తిరిగి పూర్వజన్మ స్థితిలోని జన్మాంతరమున ఉండెదరు. అద్వైత స్థితి కానీ విశిష్టాద్వైత స్థితి కానీ అద్వైత స్థితి కానీ జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదించబడును. అందువలన జనులు అద్వైతం గొప్పదా, విశిష్టాద్వైతం గొప్పదా, ద్వైతం గొప్పదా అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుతూనే ఉండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితి యందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పం అనుసరించి వ్యక్త స్థితికి వచ్చి వారి కోసమే నూతనముగా సృష్టించబడిన బ్రహ్మాండమునందలి సృష్టి స్థితియంలోను గావించెదరు. నవవ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబో కల్పంలో బ్రహ్మగా నుండును. జీవులకు వారి సంస్కారములను బట్టి యోగ్యత విశేషములను బట్టి విశ్వ పరిపాలన కార్యక్రమంలో బాధ్యతలు ప్రసాదించబడును. అందువలన సృష్టి అందలి బ్రహ్మాండములు అనేక కోట్లు. వాటి పరిపాలన నిర్వహణకు వినియోగించబడిన దేవతా శక్తులు కూడా అనంతముగా ఉండును. దేవతా శక్తులు ప్రతిబంధకముగా నుండు రాక్షస శక్తులు కూడా అనంతముగా ఉండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని అల్లా అని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని యెహోవా అని, సృష్టి యందు ప్రతిబింబించిన కూటస్థ చైతన్యమునకు కుమారుడైన యేసు అనియు,
స్వాంత్వమున ఆదరణను, ప్రేమను, కరుణను సమకూర్చబడి దివ్య చైతన్యమును పవిత్రాత్మయనియు వ్యవహరించెదరు. సమస్త ధర్మములందును, మతములందును, సిద్ధాంతములందు స్వప్రకాశంతో వెలుగొందువాడను నేనే. ఆయా జీవుల అభీష్టములను బట్టి, అభిరుచులను బట్టి, వారు అనుసరించే మార్గములను బట్టి, ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వంలో తోచువాడను నేనే. నేను సర్వతంత్ర స్వతంత్రుడను గనుక, సాధ్యాసాధ్యము లేనివాడను గనుక నాకు నిర్దిష్టమైన విధానమునది లేదు. సమస్త దేవీ దేవతా స్వరూపంలోనూ అంతర్నిహితముగా జ్వల్యమానంగా ప్రకాశించువాడను నేనే. కనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను, స్తోత్రములను అందుకొనివాడను నేనే. అందరినీ అనుగ్రహించబడేవాడను నేనే. కలిపురుషుని మాయ అనంతమై వెంటనే సర్వ మతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బహుర్యాగము ద్వారా కానీ అంతర్యాగం ద్వారానైనా నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను సదా నేను వారిని కనిపెట్టి ఉండేవాడను, ప్రేమతో పలకరించేవాడను నేనే. వేదంలో కూడా సత్యము జ్ఞానానంతము బ్రహ్మ అని చెప్పబడినది. నేనే సత్య జ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికులకు దేవుడు లేడని ప్రబోధించువాడని నేనే. ఆస్తికుడికి దేవుడు ఉన్నాడని హెచ్చరించేవాడని కూడా నేనే. సమస్త గురు స్వరూపము నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధనా స్థితుల్లోనూ స్వయం ప్రకాశంతో వెలుగొందువాడని నేనే. ఎవరైతే నిర్మల భక్తితో నన్ను ఆరాధించెదరో, సర్వభారమును నాపై వేసి సర్వస్వ శరణాగతి చెందెదరో, అట్టి వారి యోగక్షేములను నేను సదా కనిపెట్టి ఉండువాడను. నేను శ్రీపాదులు శ్రీవల్లభుడను. తాత ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగము నాటి అత్రి అనసూయానందుడునే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడను. భరద్వాజ ఋషికి ఇచ్చిన వాగ్దానం బట్టి పీఠికాపురం అవతరించవలసి వచ్చినది. వెంకటప్పయ్య సృష్టి కనుల నుండి ధారాపాతంగా ఆనందాశ్రు రాలుచుండెను. వారు శ్రీపాదులని గాఢముగా అలంకనం చేసుకొనిరి. అనుభవమును, తన్మయత్వమును వర్ణనకు అందనిది, వాకులతో తెలియజేయనంతటిది. కొంతసేపు అయిన తర్వాత సృష్టిగారు ఇట్లండ్రి, నాయన బంగారు తండ్రి, మా వంశముపై నీ అనుగ్రహం ఉండుని, మా గోత్రంపై నీ అనుగ్రహం ఉండని, మా ఆర్య వయసు కులము పైన నీ అనుగ్రహం ఉండని అని కోరగా శ్రీపాదులు వారు తాత తదాస్తు. బ్రాహ్మణులకు ఒక వరము కోరుకొను అధికారం కలదు. క్షత్రియులకు 2 వరములు, వైశ్యులకు 3 వరములు, శూద్రులకు 4 వరములు కోరుకున్న అధికారం అన్నది. నీవు కోరిన 3 వరములను అనుగ్రహించేదని 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానం చేయుచున్నాను. నా పేరిట నా మాతామహులైన శ్రీ బాపనారులేంట సరిగా నా జన్మస్థానం నందు శ్రీపాద శ్రీవల్లభుల మహాసంస్థానం ఏర్పడను. నీ నుండి 33వ తరం నడుచుండగా, బాపనారుల నుండి 33వ తరం నడుచుండగా, నరసింహవరము గారి నుండి 33వ తరం నడుచుండగా, నీ వంశంలోని 33వ తరం వ్యక్తిని నిమిత్త మాత్రునిగా చేసి నా సంస్థానం నేనే ఏర్పాటు చేసుకుందును. మీ వంశ మూల పురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారం మధ్యాహ్న సమయం ముందు ఏదో ఒక రూపంలో నాకు నైవేద్యం ఇవ్వబడిన పదార్థములు ఎంతో కొంత భాగం సేకరించుగాక. దానివల్ల మార్కండేయ గోత్రమును జన్మించిన వాళ్ళకు మేలవుగాక. నీవు కోరినట్లు ఆర్య వయసులపై నా అనుగ్రహం ఉన్నది. ఆర్య వయసులకు రాజ్యాధికారం యోగం కలుగునట్లు ఆశీర్వదించున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్య వయసుడకుడు భారతదేశ ప్రభువు కాగాడు. విచిత్రమైన నాడీ జోషం నందలి సూచనలను బట్టి పీఠికాపురం రాగలడు, మెండుగా నా అనుగ్రహం పొందగలడు. ఆ తర్వాత నేపాళ దేశమునందు భక్తజనులకు అసంఖ్యాకములుగా వచ్చెదరు. పీఠికాపురమున నా దర్శనార్థములు రాగలరు. నా యొక్క శాసనములు శిలాశాసనములు. సృష్టిలోని ఏ ప్రాణికిని అది అనుంగనీయమైన శాసనము. తాత నా జేగంట రకరకముల మార్పులతోనే నా మూర్తి ప్రతిష్ఠించబడిన స్థలంలో భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచట తవ్వకములలో కొన్ని మృణ్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మించబోవు మా సంస్థానమునకు ద్రవ్య సహాయం చేయటకు ఎంతో సుకృతం కావాలను. ఏదో ఒక జన్మలో ఆర్య వయసు కులమునందు జన్మించి పీఠికాపురంలో ఏదో ఒక సంబంధం గల వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయం సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతిదానికి ప్రమాణం కోరెదరు. నా చరిత్ర పారాయణం చేసిన అభిషేసిద్ధి కలుగును. పీఠికాపురంలోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కారంలో పాల్గొనను ప్రతి
ప్రతి బంధకములకు తొలగును. పీఠికాపురంలో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రం నందు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యల యోగ్యులైన వనులతో వివాహం జరుగును. భూత ప్రేత పిశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ పౌర్ణమి నాడు వాసవి కన్యక నాకు రక్షాబంధనము కట్టి పుణ్యదినము. ఆనాడు పీఠికాపురంలో నా సన్నిధిలో నుండి వార్లకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణము, నా చరిత్ర స్వతః ప్రమాణము, నా నేలల్లో స్వతః ప్రమాణము. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేలా? శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. మరునాడు నేనును వల్లభేశ్వర శర్మ దంపతులు, సుబ్బಣ್ణ శాస్త్రి, లింగಣ್ణ శాస్త్రి శ్రీపాదుల వారి దర్శనార్థం కురుగడ్డకు వెళ్ళితేమి. శ్రీపాదుల వారు మమ్మెంతనూ ఆశీర్వదించిరి. చిరునవ్వుతో ఇటండి, ఆహా ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభులు మహాస్థానం ఏర్పడుటకు చాలా కాలం గడవలని కదా. మల్లాది వారి రుణము, వెంకటప్పయ్య శిష్య రుణము, వాస్తవ రుణము తినేది అన్నటికో ఈ విధముగా పలికి మౌనముద్ర వహించి శ్రీపాద వల్లభులకు జయము జయము. 19వ అధ్యాయ పఠనం వల్ల మానసిక క్లేశములు అంతరించనండి. ఈ అధ్యాయం చదివితే మీరు కూడా ఈ అధ్యాయం వినండి, అదే ఫలితం ఉంటుందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను కుకింగ్ ఛానల్ కూడా పెట్టానండి, దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.